జీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రమాగన్ రెడ్డి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. విశాఖ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో స్థాయి సంఘం సమావేశం నిర్వహణ. అధ్యక్షత వహించిన చైర్పర్సన్ సుభద్ర. విశాఖ దక్షిణంలో జరిగిన జనవానికి విశేష స్పందన. ప్రజల నుండి వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్. తమిళనాట ప్రసిద్ధ ఆలయాల్లో జన సైనికుల ప్రత్యేక పూజలు. దేశం సుభిక్షంగా ఉండాలన్న యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ జలపల్లి సుభద్ర అధ్యక్షతన 1 నుండి 7 స్థాయి సంఘ సమావేశాలు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగాయి. ప్రజా సమస్యలపై చిత్తశుద్ధితో పనిచేయాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉమ్మడి విశాఖ జిల్లా అధికారులను ఆదేశించారు. గ్రామీణాభివృద్ధి, ప్రజా సంక్షేమ పనులు, ప్రణాళికలు, ఆర్థిక సాయం, వైద్య ఆరోగ్యం తదితరుల అంశాలపై చర్చ జరిగింది. సమావేశంలో భాగంగా వివిధ శాఖల అధికారులు ఆయా శాఖలకు సంబంధించిన ప్రగతి నివేదికలను ముందుగా చదివి వినిపించారు. వాటిపై సభ్యులు పలు ప్రశ్నలు వేయగా ఆయా శాఖల అధికారులు బదులిచ్చారు. ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు, చేపట్టబోయే చర్యల గురించి వివరించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ మాట్లాడుతూ ప్రతి నెల 1వ తేదీన దాదాపు 98% వరకు పింఛన్లు పంపిణీ జరుగుతున్నదా అని జెడ్పీటీసీని అడిగి ప్రశ్నకు బదులిచ్చారు. అందుబాటులో లేని మిగిలిన వారిని మరుసటి రోజున పింఛన్లు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. అప్పటికి గ్రామాల్లో పింఛన్ల విషయంలో ఏమైనా ఇబ్బంది వస్తే స్థానిక ఎంపీడీఓకు తెలియజేయాలని, వెంటనే తగు చర్యలు తీసుకుంటారని ఆమె తెలిపారు. అందజేయట్లేదనేది మరి గౌరవ జెడ్పీటీసీ సభ్యులు చెప్పినటువంటి విషయాలు ఖచ్చితంగా వారందరికీ కూడా ఇన్ టైంలో ఫంక్షన్స్ అందేలాగా కూడా చర్యలు తీసుకోవాలి. అక్కడ విడో ఫంక్షనే కాదు, వికలాంగులు కానివ్వండి, ఇతర పరిస్థితుల్లో ఎవరైతే 60 సంవత్సరాలు దాటి ఉన్నారో వాళ్ళకి కూడా మరి ఇన్ టైంలో ఇప్పటి వరకు కూడా ఫంక్షన్స్ అందించట్లేదు. ఇది మరి చాలా బాధాకరంగానే మనం చెప్పుకోవాలి. అదేవిధంగా కొత్తగా ఏదైతే మనకి ఎన్ఆర్జీఎస్ నుంచి ప్రతి గ్రామంలో కూడా ఒక డ్రైనేజ్ మనకి వచ్చే ఒక గ్రామం నుంచి ఒక కనెక్టివిటీ లాగా ఏర్పాటు చేసి ఊరి చివరన ఎక్కడైనా ఒక కమ్యూనిటీ స్టోరేజ్ లాంటిది పెట్టుకొని వ్యర్థ అంటే చెడు వాటర్స్ ఏదైతే వస్తాయో, వ్యర్థాలు వస్తాయో అవన్నీ కూడా స్టోరేజ్ చేసుకునే దానికి కూడా ఎన్ఆర్జీఎస్ నుంచి వెసులుబాటు కల్పించారు. నిజంగా చాలా సంతోషం. ఎందుకంటే ఇది ప్రతి గ్రామానికి కూడా కావాలి. మరి ఇది ఏదైతే మనం ఇంప్లిమెంటేషన్ చేయాలనుకుంటున్నామో దాన్ని పూర్తిగా ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంటు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి జేఈలు, ఏఈలు అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల్ని ఆ గ్రామంలో గ్రామ సభని ఏర్పాటు చేసి ఏ గ్రామంలో ఏం కావాలనేది కూడా ముందుకు తీసుకెళ్తేనే 100కు 100% అది పూర్తి అవుతుందని కూడా ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నారు. పేదల సమస్యలు అర్థం చేసుకున్న కూటమి ప్రభుత్వంలో ప్రజా సంక్షేమ అభివృద్ధి పథకాలను అమలు చేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిరంతరం కృషి చేస్తున్నారని రాష్ట్ర తెదేపా అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. దీపం 2 పథకం అమలు ద్వారా పేద మహిళలకు భరోసా కల్పించేలా సంవత్సరానికి 3 ఉచిత సిలిండర్లు అందజేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. గాజువాక పౌర సరఫరాల శాఖ సర్కిల్ 3 కార్యాలయంలో పథకం లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా పల్లా పాల్గొని మాట్లాడారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసిందన్నారు. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ పేద మహిళల కష్టాలు తీర్చేందుకు దీపం 2 పథకం కింద సంవత్సరానికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు సీఎం చంద్రబాబు నాయుడు అందజేస్తున్నారని చెప్పారు. చంద్రబాబు హయాంలో గతంలో కూడా దీపం పథకం కింద పేద మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లను అందించిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రంలో 1,50,00,000 మందికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందన్నారు. కార్యక్రమంలో డిఎస్ఓ భాస్కర్ రావు, ఏఎస్ఓ కృష్ణ, కార్పొరేటర్ పల్లా శ్రీనివాస్, నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ మహమ్మద్ రఫీ, వార్డు అధ్యక్షుడు గోమాడ వాసు, ముర్తాజా, లంకా లత, ఆఫీజ్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 25 సంవత్సరాల క్రితం ఆడవాళ్ళు బాధపడుతున్నారు, అనారోగ్య బారిన పడుతున్నారు ఈ కర్రల పొయ్యిల వల్ల. కనుక వాళ్ళకి సిలిండర్ ఇవ్వాలని చెప్పి దీపం 1 కింద
మరి అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి నేటి చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. మళ్ళీ ఈరోజు ఆడవాళ్ళకి ఆర్థిక భారం పడుతుంది, వాళ్ళకి వెసులుబాటు కల్పించాలి అని ఉచితంగా దీపం 2 కింద మరి 2వ విడత సిలిండర్ ఇవ్వడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఇది నిజమైనటువంటి లబ్ధిదారులందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. దీనివల్ల ఆరోగ్యం కాపాడుకోవడం కూడా ఆస్కారం ఉంటుంది, కొంత వెసులుబాటు కూడా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఇందులో పాల్గొన్నటువంటి అందరికీ కూడా డిఎస్ఓ గారికి, ఏఎస్ఓ గారికి, అందరూ కూడా మా నాయకులందరూ కూడా నేను పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటాను. అయితే కొంతమంది రేషన్ కార్డులకు సంబంధించి ముఖ్యంగా అన్నిటికీ కూడా మనం రేషన్ కార్డు లింక్ చేస్తాం. ఈ రేషన్ కార్డులో గతంలో 6 స్టెప్ వెరిఫికేషన్ కింద మరి కొన్ని తొలగించడం జరిగింది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి వల్ల కొంచెం జాగ్రత్తగా ఒక్కొక్కటి కూడా కరెక్ట్ చేసి వస్తున్నాం. భవిష్యత్తులో ఇబ్బందులు లేకుండా కూడా చేపిస్తామని చెప్పేసి తెలియజేస్తాం. విజయనగరం జిల్లా గజపతి నగరంలో మాజీ మంత్రి పడాల అరుణ ఇంటి ఆవరణలో జనసేన నాయకులు అమరవీరుడు మురళీ నాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పడాల అరుణ మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మురళీ నాయక్ కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటామని హామీ ఇచ్చారని తెలిపారు. 25 లక్షలు ఆర్థిక సహాయం అందజేశారని తెలియజేశారు. దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన మురళీ నాయక్ త్యాగం మరువలేనిదని పేర్కొన్నారు. మురళీ నాయక్ భారతదేశ యువతకు ఆదర్శంగా నిలుస్తారన్నారు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఆధార మోహన్ రావు, మునగాల జగన్నాథరావు తదితరులు పాల్గొన్నారు. అమరవీరుల జాబితాలోకి రావడం నిజంగా ఒక రకంగా బాధాకరమైన, చిన్న వయసులో చనిపోవడం బాధాకరమైన, భరతమాత నిధుడు సింధూరంగా నిలిచిన అమర మురళీ నాయక్ గారికి నివాళులు అర్పిస్తూ మరి ఆయన సేవలు ఈరోజు గుర్తించి జనసేన నాయకుడు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు 25 లక్షల కుటుంబానికి ఆర్థిక సాయం చేయడం కాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వారి కుటుంబాన్ని ఆదుకోవడానికి ముఖ్యంగా జనసేన అధినేత, అదేవిధంగా మన లోకేష్ గారు, మంత్రులు కూడా సత్యకుమార్ యాదవ్ గారు, సబితా గారు ఈరోజు ఆయన అంత్యక్రియల్లో పాల్గొని మరి ఈరోజు ఆయనకు నివాళులు అర్పించడం ఈ దేశ చరిత్రలో అమరవీరులకి త్యాగదనంగా ఉన్న భారతదేశాన్ని ఒక గొప్ప సైనికుడిని కోల్పోవడం నిజంగా బాధాకరమైన విషయం. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ జై అమర్ రహే. విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పలుచోట్ల జనవాణి కార్యక్రమం నిర్వహించబడింది. ప్రజలు తమ తమ సమస్యలను నేరుగా ఆయనకు విన్నవించుకొని వాటి పరిష్కారాలకు అర్జీలు చేసుకున్నారు. వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే వాటిని పరిశీలించిన అనంతరం సంబంధిత శాఖ అధికారులకు వాటిని అప్పగించి పరిష్కారానికి ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేనాని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశానుసారం నియోజకవర్గాల్లో జనవాణి పేరిట ప్రజల సమస్యలు దగ్గరుండి తెలుసుకుంటున్నామని చెప్పారు. ప్రజల వద్దకు పాలనే కూటమి లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో గత ప్రభుత్వ హయాంలో తిష్టవేసుకుని కూర్చున్న అనేక సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వస్తున్నామని తెలిపారు. ఏరియా క్యాపిటల్ రూపంలో ఉత్తరాంధ్రలో ఐటీ కంపెనీలు కూటమి తరఫున మేము ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేరుస్తూ ఉన్నాం. ముఖ్యంగా మౌలిక సదుపాయాల కోసం ఇవాళ ఈ యొక్క పబ్లిక్ నుంచి ఫిర్యాదులు తీసుకుంటూ రోడ్స్, యూజీడీ, వివిధ టెంపుల్స్, రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటన్నింటినీ కూడా పరిష్కరించే దిశగా ఈ యొక్క ఫిర్యాదులు తీసుకుంటూ ఉన్నాం. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఎన్డీఏ కూటమి నాయకులు ఇచ్చిన మాట నెరవేరుస్తారు, ఒక్క మాట కూడా తప్పమని చెప్పేసి నిరూపించుకుంటాం. అలాగే ఇవాళ మన ముఖ్యమంత్రి గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, లోకేష్ గారు కానీ ఈ రాష్ట్రం అంతా కూడా తిరుగుతూ ప్రజలకు ఇచ్చిన హామీలు కానీ, ప్రజలు ఇవాళ రోడ్లు కానీ, లేకపోతే డెవలప్మెంట్ కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ ప్రతి ఒక్కటి కూడా ఒక పక్క సంక్షేమం, మరో పక్క డెవలప్మెంట్ సమపాలలో తీసుకెళ్తూ ఒక ప్రజాపాలన జరుగుతూ ఉంది, ఒక అద్భుతమైన పరిపాలన జరుగుతూ ఉంది. ప్రజలు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి మేము కూడా వాళ్ళ బాటలో నడుస్తూ ఇవాళ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి సమస్యను తీర్చడానికి మా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. గతంలో కంటే కూడా ఒకప్పుడు 1 టౌన్ నుంచి
మధురవాడ వైపు వెళ్ళే వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చే విధంగా ఈ రోడ్స్ కానీ యూజీడీ కానీ సిస్టమ్ మొత్తం కూడా మేము మార్పు తీసుకొచ్చి రానున్న రోజుల్లో ఇది ఒక అద్దంలాగా తయారు చేస్తామని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. ప్రజలు ఎక్కడెక్కడ ఉంటారో వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి మంచి కార్యక్రమం అండి ఇది. మరి అలాగే వంశీ గారు కూడా ఈ కార్యక్రమానికి చక్కటి కార్యక్రమానికి మరి ఆయన కూడా స్పందించి మరి ఎమ్మెల్యే గారే దగ్గర నుంచి అన్ని చేయిస్తున్నారు. సౌత్ ప్రజలు చేసుకున్నది పుణ్యం ఏంటంటే వంశీ గారు రావడం చాలా అదృష్టవంతం. ఎందుకంటే సౌత్లో ఇన్ని మంది ఎమ్మెల్యేలు నేను చూశాను, కానీ ఇంత చక్కగా వర్క్ చేసి ఎమ్మెల్యే గారు మటుకు మరి వంశీకృష్ణ గారు, అలాగా మరి సుధాకర్ గారు కూడా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా సుధాకర్ గారు కూడా మరి ఆయన వెంట ఉండి ప్రజల సమస్యలు తీర్చుకొని ప్రజలకి ఎటువంటి సమస్యలు లేకుండా చక్కటి కార్యక్రమం చేస్తున్నారండి. ఇదంతా మరి కూటమి ప్రభుత్వం ప్రజల దగ్గరికి వెళ్ళి మరి వాళ్ళ ప్రజా పరిష్కారం చేద్దామని చెప్పేసి ఒక ఉద్దేశం మీద చక్కగా ప్రజలు కూడా మంచి స్పందన ఉంది. ఈరోజు మరి గత ప్రభుత్వం జగన్ ప్రభుత్వంలో అయితే మరి సమస్యల దగ్గరికి వెళ్ళినా సరే, సమస్య ఉందని చెప్పి వెళ్ళినా సరే వైసీపీ నాయకులు పట్టించుకోలేదండి. ఎందుకంటే ఈరోజు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తున్నాము, తర్వాత ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం. మరి గత ప్రభుత్వం మరి అన్ని అభివృద్ధులు వెనక్కి వెళ్ళిపోయింది. ఈరోజు మరి ప్రతి అభివృద్ధి ముందుకొచ్చి పథకాలు ఏంటి, మరి వాళ్ళ సమస్యలు ఏంటి, ప్రతిదీ ఇటువంటి కార్యక్రమం ద్వారా చక్కగా మరి జరుగుతుందని చెప్పేసి కోరుకుంటున్నాం. నిరుద్యోగ యువతకు సరైన ఉపాధి కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. నేడు విజయనగరం జిల్లా గజపతి నగరంలో సుమారు 35 కంపెనీలతో మెగా జాబ్ మేళాను నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన కూటమి ప్రభుత్వ సుపరిపాలనను ఉద్దేశించి మాట్లాడారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ఈ మెగా జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. యువత ముందుగా అనుభవాన్ని పెంచుకోవాలని, తర్వాత ఆ అనుభవమే జీవితం స్థిరపడడానికి తొలిమెట్టు అవుతుందన్నారు. నిరుద్యోగ యువతీ యువకులు ఇటువంటి అవకాశం తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలన్నారు. మీకు మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ మారిపోతాయి. మీరు ఇండస్ట్రీని డిమాండ్ చేయొచ్చు, నేను ఈ రకంగా ఎక్స్పీరియన్స్ అయి ఉన్నాను, నాకు ఇంత నాలెడ్జ్ ఉంది, ఖచ్చితంగా మీరు నాకు ఈ ప్యాకేజ్ ఇస్తే నేను మీ దగ్గర జాయిన్ అవుతాను. ఎందుకంటే ఇండస్ట్రీకి కూడా వాళ్ళే కావాలి. ఇండస్ట్రీకి కూడా ఒక క్వాలిఫైడ్ క్వాలిటీ ఉన్న పర్సన్స్ వస్తే చాలా ఈజీగా ఉంటుంది వాళ్ళకి. సో అలాగే మీరు కూడా అవ్వాలని, మీ అందరూ కూడా దేశానికి ఒక మంచి అసెట్ కింద అవ్వాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఎవరు ఇండస్ట్రీ పెట్టినా ఇక్కడ మొదటగా యువకులు ఎలాంటి స్కిల్ ఉన్నది, ఏ రకంగా పనిచేస్తారు, వాళ్ళ పనితీరు ఎలా ఉంది, పనితాలకు మోటివ్ ఎలా ఉంది అనేది ఎక్కువగా చూస్తారు. సో ఖచ్చితంగా మీరందరూ కూడా ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి, ఈ ప్రాంతానికి ఒక అసెట్ కింద తయారవ్వాలంటే ఈరోజు వచ్చినటువంటి అవకాశాన్ని మీరు అందరూ కూడా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ దర్శించుకున్నారు. మాజీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి ప్రతిభా భారతి సహా కుటుంబ సభ్యులు ఆమె వెంట ఉన్నారు. ఎమ్మెల్సీ పదవి ప్రమాణ స్వీకారం అనంతరం తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నామని గ్రీష్మ తెలిపారు. అమరావతి పునర్నిర్మాణం కోసం ఆంధ్ర ప్రజల అభివృద్ధికి వెంకటేశ్వర స్వామి అనుగ్రహం, ఆశీస్సులు ఎల్లవెల్లలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నట్లు ఆమె తెలిపారు. ఈరోజు కుటుంబ సమేతంగా తిరుమలకి రావడం జరిగింది. మొన్ననే నేను ఎమ్మెల్సీగా ఓత్ కూడా తీసుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ అన్నకి నా నిజంగా ఎప్పటికీ రుణపడి ఉంటాను. చాలా చాలా సంతోషంగా ఉంది. అది కూడా నెలన్నర బాబు మొన్ననే డెలివరీ అయింది. స్వామి ఆశీస్సులు మనకి, మన రాష్ట్రానికి, కొత్తగా మనం పునర్నిర్మించుకోబోయే అమరావతికి ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అమరావతిని అభివృద్ధి చేస్తూ మిగతా ప్రాంతాలను విస్మరించడాన్ని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి తప్పుపట్టారు. విశాఖ అల్లిపురంలోని సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అమరావతిలోనే అభివృద్ధిని కేంద్రీకరించి తప్పు చేస్తున్నారన్నారు.
అమరావతి కోసం ఇప్పటికే 40,000 ఎకరాలు సేకరించారని, మరో 40,000 ఎకరాలు సేకరిస్తున్నారని, అమరావతిలో ప్రభుత్వం చేస్తున్న భూ కేటాయింపులకు అర్థం లేదని విమర్శించారు. అమరావతికి గన్నవరం 30 కిలోమీటర్ల దూరంలో ఉందని, గన్నవరం విమానాశ్రయాన్ని అభివృద్ధి చేస్తుండగా అమరావతిలో మరో అంతర్జాతీయ విమానాశ్రయానికి 4,000 ఎకరాలు కేటాయించడాన్ని తప్పుపట్టారు. గన్నవరం పక్కనే అమరావతిలో మరో అంతర్జాతీయ విమానాశ్రయం ఎందుకని ప్రశ్నించారు. అమరావతిలో రైల్వే స్టేషన్ కోసం 2,600 ఎకరాలు కేటాయించారని, దేశంలో ఏ రైల్వే స్టేషన్ చూసినా 100 ఎకరాలలోపే ఉన్నాయని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం ఎటువంటి ప్రయత్నాలు చేయడం లేదన్నారు. పహల్గాంలో పర్యాటకులపై తీవ్రవాదుల దాడుల తర్వాత కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను సమర్థించారు. జరిగినటువంటి ప్రతినిధుల మహాసభలో ఈ జిల్లా అభివృద్ధికి సంబంధించి అనేక తీర్మానాలు చేశారు. ప్రధానంగా ఈరోజు విశాఖ జిల్లా వాణిజ్య కేంద్రం మన రాష్ట్రానికి. ఈ వాణిజ్య కేంద్రాన్ని మరింతగా అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉన్నా ఈరోజు కూటమి ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్నటువంటి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు మరొకసారి కేంద్రీకృత అభివృద్ధి వైపు అడుగులేస్తూ ఉన్నారు. ఇప్పటికి అమరావతిలో సేకరించినటువంటి 40,000 ఎకరాల భూమి సరిపోదని మరో 40,000 ఎకరాల భూమి సేకరణకి వాళ్ళు నోటిఫికేషన్ ఇవ్వడం. రెండోది, ఆ భూ కేటాయింపులు చూస్తున్నా అర్థం పర్థం లేకుండా ఉన్నాయి. మళ్ళీ అక్కడ అమరావతిలో ఇప్పుడు గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం అని చెప్పని దానికి భూ సేకరణ చేసి రన్వే విస్తరణ చేశారు. ఇప్పుడు మిగతా భవనాలు నిర్మాణం పూర్తవుతున్నటువంటి దశలో దీన్నే మరింత అభివృద్ధి చేయడానికి అవకాశాలు ఉన్నాయి. కావాల్సినంత భూమి అక్కడ ఉన్నా ఈరోజు అమరావతిలో మరొక అంతర్జాతీయ విమానాశ్రయం అంటే అమరావతికి గన్నవరానికి గట్టిగా చూస్తే 30-35 కిలోమీటర్లకు మించి దూరం ఉండదు. దానిలోని మళ్ళీ అమరావతిలో ఇంకొక అంతర్జాతీయ విమానాశ్రయం, దానికి 4,000 ఎకరాల కేటాయింపు. అలాగే అమరావతికి రైల్ లైన్ కేంద్రం ఇప్పుడు మంజూరు చేసింది. అమరావతిలో రైల్వే స్టేషన్ నిర్మాణానికి కూడా 2,600 ఎకరాల భూమిని కేటాయించారు. మెట్రో లైను ప్లస్ ఫ్లైఓవరు వీటన్నిటినీ కలిపి ఒకటే చేయాలి అని చెప్పన్నానంటే మెట్రో ఎప్పటికి అవుతుందో తెలియదు. కేంద్ర ప్రభుత్వం నుంచే 100% నిధులు కావాలని చెప్పని కోరుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ రోజుకి ఒక స్పష్టత లేనటువంటి పరిస్థితి ఉంది మెట్రో మీద, విశాఖపట్నం మెట్రో మీద. మరి ఈ నేపథ్యంలో మీరు అక్కడ అంతర్జాతీయ విమానాశ్రయం ఇటు బీచ్ రోడ్ నుంచి కూడా దాని కనెక్టివిటీ ఇస్తామని చెప్పారు. అది కానీ ఇది కానీ దేనికి కూడా కనెక్టివిటీ లేనటువంటి నేపథ్యంలో, ఏ చిన్న రాయి కూడా కదపలేనటువంటి నేపథ్యంలో విశాఖ అభివృద్ధికి ఏ పద్ధతిలో ఈ కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని చెప్పని మేము ప్రశ్నిస్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు బొబ్బిలిలో విజయనగరం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు మాట్లాడుతూ తెలుగు ప్రజల భవిష్యత్తు ఆశాకిరణం, తెలుగుదేశం పార్టీ భావితరాల రథసారథి, ఐటీ శాఖ మంత్రి, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ని తదేపా వర్కింగ్ ప్రెసిడెంట్ గా అందరూ ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ ప్రతిపాదనను అందరూ సభ్యులు ముక్త కంఠంతో అంగీకారం తెలిపారని ఆయన అన్నారు. జిల్లా పార్టీ ఈ విషయమై ఒక తీర్మానం చేయాలని కళా వెంకట్రావు కోరారు. నాడు ఎన్నో నిర్బంధాలను దాటుకొని జనగలమై సాగిన యువగలం పాదయాత్రలో రాష్ట్ర రాజకీయాల్లో ప్రభంజనం సృష్టించి వైకాపా రాక్షస పాలనను అంతం చేసి నేడు విజనరీ సీఎం నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఒకవైపు విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలతో భావితరాల భవిష్యత్తుకు బాటలు వేస్తూ మరోవైపు తన సమర్థత, కార్యదక్షతతో ప్రపంచ ప్రఖ్యాత ఐటీ కంపెనీలను, దిగ్గజ పరిశ్రమలను, వేల కోట్ల పెట్టుబడులను రాష్ట్రానికి రప్పిస్తూ ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణంలో ఆహర్నిశలు శ్రమిస్తున్నారని మంత్రి లోకేష్ ని ఎమ్మెల్యే కళా వెంకట్రావు కొనియాడారు. మనం మన రాష్ట్రంలో తిరిగి ఎక్స్పోర్ట్ ఇతర రాష్ట్రాలకు కానీ మరి అదర్ కంట్రీస్కి కానీ పంపిస్తే మనం వచ్చిన తర్వాత 58,000 కోట్లు తీసుకెళ్ళాను నేను ఈ 3 సంవత్సరాల్లో. 17,000 ఎక్కడ, 58,000 ఎక్కడ అంటే 41,000 కోటి, 41,000
వేల కోట్లు మరి ఈయన వల్ల చేశాడు. అదనంగా వచ్చింది మూడేళ్ళలో 41,000 కోట్లు సంపాదించిన ఆయనకి ఈ 6 పథకాలు ఏం పెద్ద గొప్ప కాదని చెప్పి మీకు అందరికీ నేను మనం అప్పుడే అందులో 3 మనం పెట్టేస్తాం. నువ్వు కానీ వాళ్ళని ఆర్డర్ పెట్టావనుకో ఇది కూట్టుబడిపోద్ది, పోతే 100 కోట్లు పోని, లేదా 500 కోట్లు పోని, 41,000 కోట్లు రావు కదా. అలాగే మన గవర్నమెంట్ పోయేటప్పటికి అది ఇంచుమించు 68,000 కోట్లకి వెళ్ళాం 1.5 ఇయర్లో. మళ్ళీ ఇప్పుడు 50,000 కోట్లకు పడిపోయింది. మళ్ళీ ఈ మధ్యన పెంచడానికి మళ్ళీ ట్రంప్ కంపు ఒకటి ఉంది కదా, ఆ కంపులో మళ్ళీ ఆయన డబుల్ ట్యాక్స్లు వేస్తే ఇవన్నీ ఆగిపోతాయేమని అనుకున్నాం. కానీ ఆ కంపులో కూడా రొయ్యల చేపలు ఏదో చేపలు రొయ్యలకి కలిసి వస్తుంది. ఇది ఎందుకు చెప్పానంటే ఒక ఉదాహరణ ఆయన పడితనానికి, ఆయన దూరదృష్టికి, ఆయన చూపుకి. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను, రైతు వ్యతిరేక నూతన మార్కెట్ చట్టానికి వ్యతిరేకంగా మే 20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని భారత కార్మిక సంఘాల సమాఖ్య జిల్లా నాయకులు తిరుపతిరావు, వెంకట్రావులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పెందుర్తి చిన్న ముస్లివాడ ప్రగతిశీల మహిళా సంఘం కార్యాలయంలో కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ నరేంద్ర మోదీ కేంద్రంలో 3వ అధికారంలోకి వచ్చాక కార్మికుల అభ్యున్నతిని తుంగలో తొక్కుతున్నారని, 4 లేబర్ కోడ్లను అమలు చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నారని, వెంటనే ఆ కోడ్లను రద్దు చేసి పాత కార్మిక చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా నూతన వ్యవసాయ మార్కెటింగ్ చట్టాన్ని ఉపసంహరించాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను ఆపివేయాలన్న పలు ముఖ్యమైన డిమాండ్లతో చేపట్టిన సమ్మెను కార్మికులతో పాటుగా ప్రజలు కూడా జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. 4 లేబర్ కోడ్లు అమలైతే కనుక కార్మికులు పూర్తిగా నష్టం చెల్లించి ఉన్నాయి. ఎందుకంటే యూనియన్ పెట్టుకోవడానికి లేదు, అలాగని పని గంటలు అడగడానికే లేదు. 300 మంది దాటితే కానీ ఆ యూనియన్ పెట్టుకునే అర్హత లేదు. అలాగే చాలా వరకు ఆ పని గంటలు కానీ ఇవన్నీ కూడాను కార్మికులు తీవ్ర నష్టం కలిగి అసలు సమ్మె చేసే హక్కు కూడా అందులో లేదండి. ఈ 4 లేబర్ కోడ్లు అమలైతే తీవ్రంగా కూడా శ్రామికులందరూ కూడా పూర్తిగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. వీటికి కార్పొరేట్లకు అనుకూలంగా ఉన్నాయి తప్ప ఆ శ్రామికులకి ఎవరికి, కార్మికులకి ఎవరికి అనుకూలంగా ఈ యొక్క మన యొక్క సమస్యలన్నీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వినే విధంగా దేశవ్యాప్త పొమ్మలో కార్మిక వర్గం అంతా పాల్గొని ఈ యొక్క కార్మిక వర్గం చేస్తున్న ఈ సమ్మెను జయప్రదం చేయాలని కార్మిక శ్రేణులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ప్రతి కార్మికుడికి నెలకు 26,000 ఇవ్వాలని, అలాగే పంచాయతీ కూలీ చేసిన వర్కర్స్కి 200 రోజులు పని దినాలు కల్పించాలని, ముఖ్యంగా కార్మికులకి పని గంటలు 8 గంటలు నుంచి 12 గంటలు చేస్తున్నారు. ఆ 12 గంటలు కాకుండా 8 గంటలు పని దిన అంటే ఆ సమయాన్ని చేయాలని మేము జిల్లా కమిటీ తరఫున మేము ఇవన్నీ కూడా విజ్ఞప్తి చేస్తూ రేపు పిలుపులో భాగంగా అందరూ అన్ని సంఘాలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. సింహాచలం దేవస్థాన అధికారులు శ్రీ సింహాద్రి అప్పన్న స్వామి వారి చందన ప్రసాదం నిర్మాల్య చందనమును నేటి నుండి భక్తులకు అందివ్వనున్నారు. సంవత్సరం పొడవునా అప్పన్న స్వామిని కప్పుకొని ఉన్న చందనం ఇప్పుడు తమకు అందివ్వడం అదృష్టంగా భావిస్తున్నామని భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒక చందనం ప్యాకెట్ 10 రూపాయల చొప్పున భక్తులకు దర్శనం టోకెన్లతో పాటు అందివ్వనున్నారు. స్వామివారి దర్శనానంతరం ప్రసాదాల విక్రయశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ నందు వారి దగ్గరున్న టోకెన్ను ఇచ్చి చందనాన్ని స్వీకరించవచ్చని అధికారులు తెలిపారు. ఈ సంవత్సరం స్వామివారి కరుణ కటాక్షాలతో ఈ చందనం ప్యాకెట్ని, ఆయన ఒంటి మీద ఉన్నటువంటి చందనం ప్యాకెట్ నాకు దొరికింది. చాలా అదృష్టవంతుడిని, చాలా అదృష్టవంతుడు. వరాహ నరసింహస్వామి వారి చందనం ప్యాకెట్ దొరికినందుకు ఎంతో సంతోషంగా ఉంది.
దీనివల్ల ఎటువంటి జబ్బులు అటువంటి ఉన్న పేషెంట్స్కైనా సరే ఈ చందనం తాలూకా బొట్టు పెట్టినట్లయితే పేషెంట్ లేచి కూర్చుంటారు. ఇది నిదర్శనం మాకు జరిగింది. కాబట్టి చందనం అందరూ తీసుకొని దేవుడి తాలూకా దర్శనం చేసుకుంటారని నాకు ఎంతో సంతోషంగా ఉంది ఈరోజు ఈ చందనం దొరికినందుకు. చందనోత్సవంలో ఈ చందనం మాకు దొరకడం ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాం. ఈ సంవత్సరం మాకు దొరికింది. చాలా ఆనందంగా ఉంది. ఈ సిస్టమ్ కూడా చాలా బాగుంది. 100 రూపాయలు టికెట్ దర్శనం తీసుకుని టోకెన్ తీసుకుని వెంటనే ఇస్తున్నారు. ఎక్కడ ఏ ఇబ్బందులు లేకుండా శుభ్రంగా మాకు దర్శనం అయ్యింది. రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్, ఏపీ బ్రాడ్కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్, ఏపీ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్లు పనిచేస్తున్నాయని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు పేర్కొన్నారు. అక్కయ్యపాలెం కూడలిలో ఉన్న ఒక ప్రైవేట్ హోటల్లో నిర్వహించిన సంఘం కార్యవర్గ సమావేశంకు గంట్ల శ్రీనుబాబు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ రాష్ట్రంలో అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు, ఇల్లు, అక్రిడేషన్లు సదుపాయం కల్పించాలని, అలాగే ప్రమాద బీమా పథకాన్ని తిరిగి పునరుద్ధరించాలని కూటమి నాయకులకు దశల వారీగా తమ రాష్ట్ర, జాతీయ యూనియన్లు వినతిపత్రాలు అందజేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లకు ఆయా అంశాలకు సంబంధించి తాను కూడా ఇటీవల పలు సందర్భాల్లో వినతి పత్రాలు అందజేయడం జరిగిందన్నారు. ఆయా సమస్యల్లో కూటమి ప్రభుత్వం త్వరలో పరిష్కరిస్తుందని ఎదురు చూస్తున్నామన్నారు. జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం కోసం ఈ నెల 29న విశాఖ వేదికగా ఫెడరేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరుగుతుందన్నారు. అందులో పలు తీర్మానాలు చేసి మరోసారి కూటమి దృష్టికి తీసుకువెళ్తామన్నారు. సమావేశంలో పలు అంశాల మీద తీర్మానించుకోవడం జరిగింది. అలాగే నారాయణ గారు, మా మధురవాడ సాంబశివరావు గారు, అలాగే అన్ని యూనిట్లు ఇక్కడ ఆఫీస్ బ్యారర్స్, బ్రాడ్కాస్ట్, స్మాల్ అండ్ మీడియా న్యూస్ పేపర్స్ వీళ్ళందరి నేతృత్వంలో ఈరోజు కూడా ఇటీవలే మరి పామర్రు మండలం కృష్ణా జిల్లా అక్కడ ఎలకొర్రు గ్రామంలో కాశీనాథుని పంతులు నాగేశ్వరరావు గారి పురస్కారాన్ని నేను స్వీకరించడం జరిగింది. మరి ఆయన దేశోద్ధారక, విశ్వదాత అవార్డులకి ఆయనకు గాంధీజీ గారు అప్పట్లో అందజేశారు. ప్రత్యేకంగా అమృతాంజన్ సృష్టికర్త, ఆంధ్రపత్రిక వ్యవస్థాపకులుగా కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారికి ఎంతో ప్రాధాన్యత ఉంది. అంతేకాకుండా ప్రత్యేకంగా ఆయన ఆ రోజుల్లోనే అంటే శతాబ్ద కాలం క్రితం, 100 ఏళ్ళ క్రితం సావిత్రి స్కూల్స్ ఏర్పాటు చేసి అన్ని వర్గాలకి కూడా ప్రత్యేకంగా విద్యాబుద్ధులు నేర్పించారు. అందుకనే అప్పట్లోనే ఆ స్కూల్ని గాంధీజీ గారు 3 సార్లు ఆ స్కూల్కి రావడం, మరి నాగేశ్వరరావు గారు పంతులు గారితో అన్ని విషయాలు కూడా మాట్లాడడం జరిగింది. మరి అలాగే ఆంధ్రపత్రిక ద్వారా స్వాతంత్రోద్యమానికి సరిగా స్వాతంత్రం రాకముందు 2 ఏళ్లకు ముందు నుంచే ఆయన ప్రత్యేకంగా అనేక వార్తా కథనాలు రాసి స్వాతంత్రోద్యమంలో గాంధీ గారితో కలిసి పాల్గొన్నారు. అటువంటి మహానుభావుడు పురస్కారం నాకు లభించడం నేను చాలా పూర్వజనం సుకృతంగా భావిస్తున్నాను. ప్రతి జర్నలిస్ట్కి మనం ఉపయోగపడాలి. జర్నలిస్టుల సంక్షేమం మనకు ముఖ్యం. వాళ్ళ ఆరోగ్యం కానీ, విద్య కానీ, ఇతర కార్యక్రమాల్లో వాళ్ళ గృహవస్థ కానీ అన్నింటా మనం ఫెడరేషన్ తగిన సహకారం అందిస్తూ మంచి కార్యక్రమాలు చేస్తూ అందరి దగ్గర ఆదర్శవంతంగా ఉండాలన్నదే నా ఆకాంక్ష. తమిళనాడులోని మధురైలో ఉన్న ప్రాముఖ్యమైన మధుర మీనాక్షి దేవాలయం, తిరుపురం కుండ్రం ఆరుల్మిగు సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాలను దర్శించి దేశం కోసం ప్రత్యేక పూజలు చేశారు యలమంచిలి నియోజకవర్గం శాసనసభ్యులు సుందరపు విజయ్ కుమార్. దేశ శ్రేయస్సు కోసం దేశానికి దైవ సంకల్పం తోడవ్వాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తలపెట్టిన మహాసంకల్పంతో తాను కూడా భాగస్వామునైనందుకు అదృష్టంగా భావిస్తున్నానని విజయ్ కుమార్ అన్నారు. సుమారు 100 మంది జనశ్రేణులతో కలిసి దేవతామూర్తులకు అర్చనలు, అభిషేకాలు, కళ్యాణోత్సవాలు నిర్వహించామని ఆయన పేర్కొన్నారు. భారతదేశానికి ఊహించని విపత్తు పాకిస్తాన్ ముష్కరుల రూపంలో వచ్చిందని, దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొని ఆపరేషన్ సింధూర్ పేరిట చేసిన పోరాటానికి దైవ అనుగ్రహం తోడవడంతో పాటుగా త్రివిధ దళాలకు దేశ ప్రధాని మోదీకి మరింత బలం చేకూరాలని, రానున్న రోజుల్లో ఎన్డీఏ ప్రభుత్వం మరింత బలపడాలని, దేశం సస్యశ్యామలంగా ఉండాలని, అలా ఉండేందుకు ఈ ప్రత్యేక పూజలు తప్పక దోహదపడతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ గారు emphasize that divine protection and strength are essential for our soldiers, especially those who deployed in sensitive borders like Jammu and Kashmir, Gujarat, Rajasthan, Punjab. He always maintained the belief that nation
comes first. Politics and other things follows. The spirit of nationalism guided this initiative. The recent terror attacks in Pahalgam, where innocent tourists were killed based on this religion. Their religion was a cruel act of Pakistan-sponsored terrorism. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో స్థాయి సంఘం సమావేశం నిర్వహణ. అధ్యక్షత వహించిన చైర్పర్సన్ సుభద్ర. విశాఖ దక్షిణంలో జరిగిన జనవానికి విశేష స్పందన. ప్రజల నుండి వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్. తమిళనాట ప్రసిద్ధ ఆలయాల్లో జన సైనికుల ప్రత్యేక పూజలు. దేశం సుభిక్షంగా ఉండాలన్న యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు. జీటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.